నక్సల్స్‌లో ఒక భయమైతే నెలకొల్పడంలో సక్సెస్ అయింది మోడీ సర్కార్. ఆ ఇంపాక్టే మల్లోజుల వేణుగోపాల్ దగ్గర నుంచి ఆషన్న దాకా లొంగిపోవడం. ఈవెన్ ఆషన్న అయితే తాజాగా కొంతమంది ఈ అర్బన్ నక్సల్స్ అని ముద్ర పడ్డట్టుండి అంటే వాళ్ళు నక్సలైట్ సానుభూతి పరులు, లేదా నక్సల్స్ నిధులతో ఇక్కడ మేధావులుగా ప్రచారం పొందేవాళ్ళు, లేదా నక్సలైట్ల సానుభూతి పర సంస్థలు ఇచ్చిన అవార్డులతో మేధావులుగా ప్రపంచం ముందు గుర్తించబడ్డ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నక్సలిజానికి సంబంధించి ఉపన్యాసాలు ఇస్తూ లొంగిపోయిన వాళ్ళ మీదన దారుణమైన కామెంట్లు చేస్తున్నటువంటి వేళ మీకేం తెలుసు వచ్చి ఇక్కడ కూర్చుని దర్జాగా సుఖాలు అనుభవిస్తా మాట్లాడతారంటూ ఆచరణ ఘాటుగా క్లాసు పీకాడు. మరొక వైపును చూస్తే అస్సాం దగ్గర ఇదే తాజాగా జార్ఖండ్ దగ్గర నిన్న జార్ఖండ్ పోలీసులు ఒక ఎన్కౌంటర్ చేశారు అస్సాం దగ్గర. మావోయిస్ట్ లీడర్ జార్ఖండ్ మావోయిస్ట్ లీడర్ని అస్సాం పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఐఈడి బ్లాస్ట్ రైల్వే ట్రాక్ దగ్గర ప్లాన్ చేసినటువంటి సందర్భంలో కోక్రాజార్ జిల్లాలో కాల్చి చంపారు. ఆ కాల్చి చంపినటువంటి సందర్భంలో అక్కడ మావోయిస్ట్ లీడర్ అని అతనిది తర్వాత అర్థమైంది. మామూలుగా టెర్రరిస్టులు అనుకున్నారు, తీరా చూస్తే మావోయిస్ట్ లీడర్ అని అర్థమైంది. మరోవైపున ఛత్తీస్గఢ్లో ఈ లొంగుబాట్ల సంఖ్య కొనసాగుతోంది. నిన్న కాంకేర్ జిల్లా కేస్కాల్ డివిజన్ పరిధిలో కుయోమోరి కిస్కోడా ఏరియా కమిటీకి చెందిన 21 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా నేరుగా వెళ్ళి ఐజీ దగ్గర లొంగిపోయారు. సెంట్రల్ మిలిటరీ కమిషన్ సభ్యుడు మల్లోజుల వేణుతో ప్రారంభమైనటువంటి ప్రక్రియ ఇప్పుడు కొనసాగుతూ ఉంది.